ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న 3 నంబర్లో ఒక నంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఎవరి గురించి అయితే మీరు తలుచుకొని ఈ నంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు ఇక చూస్తూ ఉండగానే మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారో ఇలా అన్నీ కూడా తెలుసుకుందామన్నమాట. ఈరోజు మీ ముందు 1, 2, 3 నంబర్ని అయితే తీసుకొచ్చేసానండి. మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో లేదా ఎవరి గురించి అయితే తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వాళ్ళ పేరుని వాళ్ళ రూపాన్ని తలుచుకొని ఈ మూడిట్లో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలో మీరు అసలు ఉన్నారా లేదా, ఇలా అన్నీ కూడా అయితే తెలుసుకుందామండి. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఆయన రూపాన్ని స్మరించుకుంటూ మీకు నచ్చిన వారిని అనుకొని ఇక్కడున్న ఈ 3 నెంబర్లో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళు మీకోసంగా ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలో ఏముందో ఇలా అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకుందామండి. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. కొందరికి కనెక్ట్ అవ్వచ్చు, కొందరికి కనెక్ట్ కాకపోవచ్చు అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్లా తీసుకోండి, అలానే పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు ముందు మొదటి నెంబరు, మీరు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వారు మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి గురించి అయితే అనుకొని కోరుకున్నారో, ఎవరి కోసం అయితే మీరు ఇది వింటున్నారో వారి ఆలోచనలు అయితే పూర్తిగా మారిపోయాయి. ముందు వారి ఆలోచనలు ఒకలాగా ఉండేవి, ఇప్పుడు పూర్తిగా మారాయి. ఇక ఆ వ్యక్తి మీతో మాట్లాడుతూ ఉండకపోవచ్చు, వారి కోపాన్ని మీ పైన చూపిస్తూ ఉన్నారు. వారు కోరుకుంటున్నారు మీరు వారికి నచ్చినట్లుగా వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతిదీ కూడా మీకు నచ్చినట్లుగా చేస్తున్నారని, మీరు చాలా విషయాలను కూడా దాచిపెడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని వారు అపార్థం చేసుకున్నారని, ప్రతిదీ కూడా దాచిపెడుతున్నారు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఏదైతే దారిలో వెళ్తూ ఉన్నారో ఆ దారి సరైనదే అని, మీరు మీ ఇష్టంతో ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా సరిగ్గా కరెక్ట్గా చేస్తున్నారు అని వాళ్ళకు అనిపిస్తూ ఉంది. మీరు చాలా మంచి వ్యక్తులని, వారు మిమ్మల్ని చాలాసార్లు ఒంటరిగా వదిలేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలవాలని వాళ్ళు ఆశపడుతున్నారు. వారు మీతో మాట్లాడకపోతూ ఉన్నట్లయితే మీతో త్వరలోనే మాట్లాడాలని వాళ్ళు చాలా ఆశపడుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి ఇదే ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు వారిని చాలా ప్రేమించారని, ప్రతి విషయంలో కూడా వారికి సహాయంగా ఉన్నారు అని, మిమ్మల్ని ఒక స్టార్ లాగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు వారి జీవితం అని అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో మీరు చాలా బాధలో ఉన్నారని, దుఃఖంలో ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఒంటరి వారిగా అనుకుంటున్నారు అని, మీకు తోడుగా రావాలని ఆశపడుతున్నారు. ఎప్పుడు కూడా మనసుతో ఆలోచిస్తారని, అందరి కోసం కూడా మంచిగానే ఆలోచిస్తారు అని. అసలు ఇదివరకైతే మీ గురించి వారు అన్నీ కూడా తప్పుగానే ఆలోచించారు. కానీ ఇప్పుడు మొత్తం వారి ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి. చాలా పాజిటివ్గా మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. వారిలో ఎంత మార్పు వస్తుంది అని మీరు రాబోయే సమయంలో మీరే చూస్తారన్నమాట. అతి త్వరలోనే వాళ్ళలో కొద్దిగా మార్పులనేటివి వచ్చి జీవితం అనేది ఖచ్చితంగా సంతోషంగా మారుతుంది. అతి త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఒక మంచి బంధం అనేది ఏర్పడబోతుంది. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ కూడా మీ అందరికీ నచ్చింది, కరెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నెంబర్, ఈ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే తలుచుకున్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎప్పుడూ కూడా జనాలకు సేవ చేస్తారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీరు కోరుకున్న వాళ్ళు మీకు ప్రియమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, వారికి మీరు ప్రేమనిస్తారు అని, మీకు ప్రేమను ఇవ్వని వారికి కూడా మీరు ప్రేమను పంచుతూ ఉంటారని, అందరికీ కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తారు, అందరినీ నెత్తిన పెట్టుకుంటారు, కాస్త నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే చాలు మీ వాళ్ళు అని నమ్మేస్తారు. దానాలు కూడా ఎక్కువ చేస్తారు అని, పనికిరాని చోట్ల కూడా మీరు ఎక్కువగా దానానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే మీ మనసైతే చాలా విశాలమైంది అని, ప్రతి విషయంలో కూడా మీరు సంతోషంగానే ఉంటూ అత్యాశలకు అస్సలు వెళ్ళరు అని మిమ్మల్ని వాళ్ళు చాలా ధనవంతులుగా చూస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారని, దేనికి కూడా ఎలాంటి లోటు లేదు అని, ఎవరిని చూసి కూడా జెలస్గా కూడా ఫీల్ అవ్వరు అని, మీ లోపల ఈర్ష్య
కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి భావాలు ఏవీ లేదు అని, ఎవరైనా సరే మీ మనసుని బాధ పెట్టినా కూడా మీరు వారిని క్షమిస్తూనే నవ్వుతూ వదిలేస్తారు అని, ఇలా ప్రతి దానిపైన కూడా ప్రతి ఒక్కరిపైన అతి నమ్మకాన్ని పెట్టుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక రాబోయే సమయం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుంది అని, మీరు ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉంటారు అని, మిమ్మల్ని ఒక రాజులా లేదా రాణిలాగైతే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీ మైండ్ అయితే చాలా క్లియర్గా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు ఎలాంటి ఏ విషయంలో కానీ ఎందులోనూ కానీ కన్ఫ్యూజన్ ఏమీ అనేది లేదు అని మిమ్మల్ని వారు సోల్మేట్ లాగా అనుకుంటూ ఉన్నారు. ఒక మంచి ఫ్రెండ్ లాగా కూడా వాళ్ళు ఆశపడుతున్నారు. వారి మనసులో మాటలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటారని, మీ పైన చాలా విశ్వాసాన్ని చూపుతూ ఉన్నారు. మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులన్నిటినీ చాలా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారని, ఇంట్లో పని చేస్తున్నా బయట చేస్తున్నా ఏ పనిలో అయినా సరే మీరు చాలా పర్ఫెక్ట్ అయిన వ్యక్తులని వాళ్ళు అనుకుంటున్నారు. మీలాంటి వ్యక్తులను వాళ్ళు ఎప్పుడూ కూడా చూడలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని, మీ మనసు ఎలా చెప్తే అచ్చు అలానే మీరు ప్రవర్తిస్తారని, నడుచుకుంటూ ఉంటారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు ఏదో చెప్పారు అని మీ మనసుని మీరు మార్చుకోరు. ఒక తల్లి తన పిల్లల్ని ఏ విధంగా అయితే కేర్గా చూసుకుంటుందో అంత కేరింగ్ నేచర్ అనేది అందరి పట్ల మీలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ గురించి అసలు ఎప్పుడు కూడా ఒక హై రేంజ్ ఆలోచనలు అయితే వాళ్ళ దృష్టిలో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది అంటే 2వ నెంబర్ తాకిన వాళ్ళకి ఈ రీడింగ్ కూడా మీ అందరికి నచ్చింది, అలానే కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా చివరిది 3వ నెంబర్. మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ 3వ నెంబర్ని చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చాలా రిచ్గా ఉంటారని, ధనవంతులని, చాలా ధనాన్ని సంపాదించారు అని, గౌరవ మర్యాదలకు మీ దగ్గర దేనికి కూడా ఎలాంటి లోటు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఏదో ఒక విషయం గురించి వెయిట్ చేస్తున్నారు అని, ఎవరినైనా కూడా మీ స్నేహితులుగా మార్చుకోగలరని, ఆ భగవంతుడికి కూడా మీరు ప్రియమైన వారు అని, ఆ పరమశివుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారని అనుకుంటున్నారు. ఏదైతే కోరికని కోరుకుంటారో మీరు ఆ కోరిక ఖచ్చితంగా భగవంతుడు నెరవేర్చేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే మిమ్మల్ని వారి సోల్మేట్గా కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీ జీవితంలో మీకు చాలామంది శత్రువులు ఉన్నారు అని, వాళ్ళు మీకు శత్రువులుగా ఉంటారు. కానీ మీరు ప్రతి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారని, చాలా పాజిటివ్ ఎనర్జీతో అయితే మిమ్మల్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు ఎవరినో బాగా ఇష్టపడ్డారు, కానీ వారే మిమ్మల్ని మోసం చేశారని అనుకుంటున్నారు. మీరు వారితో ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఉంటారు. మీరు అందరికీ కూడా మంచి చేస్తూ ఉంటారు అని, కానీ జనాలు ఎప్పుడూ కూడా మీకు మంచి చేయడం లేదు అని, మీలో కాస్త మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులని, ధనవంతులని, జీవితంలో టెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయని, అసలు మీ వాళ్లే మీకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. మీరు ఇతరులకి ఎంత మంచి చేస్తున్నా వాళ్ళు మీకు చెడే చేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి ఈ రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ 3 కూడా మీకు కనెక్ట్ అయ్యి అనుకుంటున్నాను. ఈ 3లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.